చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో బయటకు తీసిన డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం నాగల్ కర్నూలు హాస్పిటల్ కు తరలించారు అధికారులు. లోకో ట్రైన్ లో చిక్కుకున్న డెడ్ బాడీని ఇవాళ రెస్క్యూ టీం ఎంతో జాగ్రత్తగా బయటకు తీసింది. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించింది. మినీ హిటాచీతో మట్టి తీస్తుండగా మృతదేహం ఆనవాళ్లు దొరకడంతో రెస్క్యూ టీం డెడ్ బాడీని బయటకు తీసింది. ఈ మృతదేహం ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు టన్నెల్లో 2 డెడ్ బాడీలు గుర్తించగా మరో 6 కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, ఎస్ఎల్బీసీ టన్నల్లో 33 రోజులు కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్. ఈ రోజు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి సాధించిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఏదైతే ఒక మృతదేహాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మొన్న గత 20 రోజుల క్రితం ఒక మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. 8 మంది కార్మికులు టన్నల్లో చిక్కుకున్న సందర్భంలో 2 కార్మికుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఆ టన్నల్లో దాదాపు 33 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. దాదాపు 33 రోజుల నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి 18 రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆర్మీ, నేవీ, అదేవిధంగా సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర సంస్థలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతూ ఉంది. ఈ రోజు మనోజ్ కుమార్ అనేటువంటి ఇంజనీర్ ని ఈ రోజు గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి మృతదేహం అప్పచెప్పే అవకాశం ఉంది. ఈయన ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఏదైతే 22వ తేదీ జరిగినటువంటి టన్నల్లో ప్రమాదంలో చిక్కుకోవడం జరిగింది. దాదాపు 33 రోజుల నుండి ఆ టన్నల్లోనే చిక్కుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మొదటగా చేయిను గుర్తించడం జరిగింది. ఆ చేయి వెలికి తీసే సందర్భంలో ఆ దుర్వాసన వెదజల్లడంతో అక్కడికి ఆ రెస్క్యూ టీము వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురైంది అనేది ఆ రెస్క్యూ టీం చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఆ కేరళకు సంబంధించిన జాగిలాలు కూడా అక్కడికి చేరుకొని మొత్తం ఏదైతే ఆ రెస్క్యూ ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఇరుక్కున్నటువంటి కార్మికులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది. ఇంకా 6 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారి కోసం ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు 2 కార్మికులను గుర్తించడం జరిగింది. మరో 6 మంది కార్మికులను గుర్తించి వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామనే రెస్క్యూ ఆపరేషన్ చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.